కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి తర్వాత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్లోని భూభాగాలపై నిప్పులు కురిపించి విధ్వంసం సృష్టించింది. 9 ప్రధాన లక్ష్యాలపై భారత సైన్యం గురిపెట్టింది. వాటిలో 4 పాకిస్తాన్లో, మిగిలిన 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. మన దేశం నిర్వహించిన సైనిక క్షిపణి దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. యుద్ధ ఫలితాలు ఎలా ఉంటాయో మనకు కొంత అవగాహన ఉంది. యుద్ధం చేయడం వలన లాభం ఏమైనా ఉందా? దేశభక్తిని చాటుకోవడానికి యుద్ధాన్ని బలపరచాలా? మరుభూమి కోరుకుందామా? మానవత్వాన్ని చాటుకుందామా? అలాగని ఇవి శాంతి వచనాలుగా భావించకండి. పహల్గాం సంఘటన దుర్మార్గమైనది. ఉగ్రవాద చర్యల ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఖండించాలి. కుట్రదారుల్ని బహిర్గతపరిచి శిక్షించాలి. అదే సమయంలో నిరంతరం ఉగ్రవాద చర్యలకు, దాడులకు ప్రభావితమయ్యే సమస్యాత్మక ప్రాంతాలను రక్షాకవచంగా ఉండవలసిన భద్రతా చర్యల వైఫల్యం మాట ఏమిటి? ఈ నిర్లక్ష్యాన్ని కూడా ప్రశ్నించాలి. యుద్ధాల వలన బాగుపడేది, లాభపడేది ప్రధానంగా ఆయుధ వ్యాపారులే. అంతకు మించి ప్రభుత్వాలను ఏలే రాజకీయ నాయకులకు, మత ఉన్మాదులకు కొంత ప్రయోజనాలు ఉంటాయి. సామాన్యులకు ఎప్పటికంటే బాధలు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, అభద్రత పెరుగుతుంది, అడిగే దిక్కుండదు, అణచివేత పెరుగుతుంది. ఇరు దేశాలలో అణ్వాయుధాలున్నాయి. పిచ్చివాడి చేతిలో రాయిలాగా వాటిని ప్రయోగిస్తే ఏమవుతుందో, ప్రపంచం ఎంత తల్లకిందులవుతుందో ఊహకే అందదు. కాశ్మీర్ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగం అనుకున్నాం. అలాంటప్పుడు కాశ్మీర్ ప్రజలు కూడా భారతీయులే కదా. కాశ్మీర్ లోయలు కన్నీటి దారల్లో 7 దశాబ్దాలకు పైగా ఏడుస్తూనే ఉన్నాయి. ఆ బాధ కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి అక్కడ ఏర్పాటువాదం ఉంది. అక్కడ భూభాగాన్ని కలుపుకోవడానికి ప్రయత్నించినంతగా కాశ్మీర్ ప్రజల మనసుల్ని కలుపుకోలేకపోయాం, చూరగొనలేకపోయాం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ దేశభక్తి గేయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనుషులు లేని భూమిని ఏం చేసుకుంటాం? ఉగ్రవాదులు కాశ్మీర్ పహల్గాంలో దాడి చేయగానే ముస్లింలు, హిందువులు మొత్తం ఏకమై మతాలకు అతీతంగా దాడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న స్థానిక ముస్లింలు కూడా ఉన్నారు. అంతకుముందు జరిగిన అనేక దాడుల సమయంలో కూడా కాశ్మీర్లో మైనార్టీలుగా ఉన్న హిందువులని హక్కున చేర్చుకున్నారు ముస్లింలు. ఉగ్రవాదులు ఉన్మాదంగా వ్యవహరించినా ప్రజలు సంయమనంతో మానవత్వం చాటుకున్నారు. మతం పేరుతో ద్వేషాన్ని నేర్పితే ప్రజల మధ్య అనుమానాలు, అపనమ్మకాలు, విద్వేషాలు పడచూపి మనుషుల మధ్య ప్రేమలు తొలగి పగలగా మారుతాయి. సహనాన్ని, సామరస్యాన్ని, ప్రేమని బోధించని ఏ మతమైనా దుర్మార్గమైనది. దానికి ఉగ్రవాద చర్యలు ఉన్మాదంతో ఉంటే మత పెద్దలు, రాజకీయ నాయకులు ఆలోచనలు విద్వేషాలను రగిలిస్తాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టడం అంటే స్వార్థ ప్రయోజనాలను ఆశించడమే. టీవీల ముందు కూర్చుని యుద్ధ దృశ్యాలు చూస్తూ భావోద్వేగాల యుద్ధం చేస్తుంటారు మరికొందరు. బాంబుల వర్షం కురిసిందని, భవనాలు నేలమట్టం అయ్యాయని, అంతకు మించి అంతమంది చనిపోయారని, ఎంతమంది చనిపోయారని వార్తలు చూసి ఆనందకావేశాలకు గురవుతుంటారు. కానీ అక్కడ చనిపోతున్నది ఎవరు? సామాన్యుల బిడ్డలు, రైతుల బిడ్డలు, సైనికులు. యుద్ధాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడూ యుద్ధంలో పాల్గొనరు. యుద్ధంలో పాల్గొనేవారు ఎన్నడూ యుద్ధాన్ని కోరుకోరు. యుద్ధం తర్వాత మిగిలేది శ్మశాన శాంతే. ప్రభుత్వాలు, పాలకులు యుద్ధ మేఘాలు సృష్టిస్తాయి. యుద్ధ వానలు తడిసి ముద్దయ్యేది, వరదల్లో నష్టపోయేది, బలయ్యేది సామాన్య ప్రజలే. ఇరు దేశాల ప్రభుత్వాలు ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేయకుండా ప్రజల మధ్య యుద్ధోన్మాద భావోద్వేగాలను పెంచడం ఆందోళన కలిగించే విషయం. ఇరువైపులా టెర్రరిజానికి ముగింపు పలకడం కోసం ద్వైపాక్షిక చర్చలను వెంటనే ప్రారంభించాలి. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో
సింధు జలాల ప్రవాహం కూడా భాగం కావాలి. పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు సాగునీటిని, తాగునీటిని దూరం చేయడం అమానవీయం. పాకిస్తాన్ ప్రజలందరూ ఉగ్రవాదులు కాదు. ఉపఖండం నుండి ఉగ్రవాదాన్ని పెకలించి వేసేందుకు శాంతికాముక శక్తులు శాంతియుత పరిష్కారాన్ని అందరం డిమాండ్ చేద్దాం. ధన్యవాదాలు. మీ జీవి కృష్ణయ్య.